హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనువంశి. సో ఇవాళ మేము ఏసీసీ కార్కి వచ్చామండి. ఇప్పుడే అమ్మవారు దర్శనం కూడా జరిగింది. సో ఇవాళ మేము పిల్లలతో ఇక్కడ కాసేపు స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం. చికెన్ కర్రీ వండుకొని మరి ఇక్కడ హ్యాపీగా కాసేపు ఈ క్లైమేట్తో ఎంజాయ్ చేసుకుంటాం మరి ఇక్కడే ఉందాం అనుకుంటున్నాం. సో ఆల్రెడీ మా పిల్లలు కూడా డైరెక్ట్ స్కూల్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ టూర్ అయిపోయింది వాళ్ళ పిక్నిక్ లాగా. సో ఆల్రెడీ వాళ్ళ లంచ్ బాక్స్ కూడా తెచ్చుకొని తింటాను మా సాయిగాడు. వంశీ అసలు పొద్దున్న చెప్పలేదండి. క్యాజువల్గా నేను పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళి వచ్చేసిన తర్వాత సరదాగా బయటికి వెళ్దామా అని అన్నాడు. సరే వెళ్దామని పిల్లల్ని ఇంకా స్కూల్ నుంచి డైరెక్ట్గా ఇటే తీసుకొచ్చాం. వాడు అందుకే లంచ్ బాక్స్ పాపం తినేస్తున్నాడు. సో సరదాగా ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదండి చెట్ల మధ్యలో అలా చికెన్ వండుకొని తినడం అంటే. చిన్నప్పుడు మా డాడీ వాళ్ళు అయితే చెట్ల తీర్థాలు అని వెళ్ళేవాళ్ళు. అప్పుడు అందరం లైన్లో అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు అవి చాలా తగ్గిపోయాయి. ఇక్కడ ఇది వచ్చేసి మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ వారి జాతర అండి. జాతర టైంలో అయితే ఇక్కడ జనాలు అసలు పుష్కలంగా ఉంటారు. కాకపోతే ఇప్పుడు జాతర కాకుండా జనాలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అలాగే చెట్ల మధ్యలో అందరు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మేము కూడా మంచిగా ఎంజాయ్ చేద్దామని ఈరోజు వచ్చేసినాం. సో ఈరోజు చికెన్ వంశీతో వండిపిద్దామని ఫిక్స్ అయిపోయాం. వంశీ ఇంట్లో ఎప్పుడు నేనే వండడండి. చాలా బాగా చిన్నప్పుడు మమ్మీ డాడీ తీసుకొచ్చారు ఇక్కడ. ఇప్పుడు ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తొస్తాను నాకు ఇది అన్ని చూస్తా అంటే. సో మన పిల్లలు కూడా ఇది ఒక మెమరీ లాగా ఉంటుంది లైఫ్ లో. సో వంశీ ఎలా వండుతాడు చికెన్ అనేది చూద్దాం. ఆ టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎంజాయ్ చేసేద్దాం. ఓకేనా, వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి కార్లో ఏసీసీ క్వారీకి అయితే స్టార్ట్ అయిపోయాం. పిల్లలు అయితే మస్తు ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు. మా మమ్మీ డాడీ ఎక్కడికి తీసుకెళ్తారా అసలు అని. మాతో పాటు మా అక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారు. యాక్చువల్గా అయితే ఇప్పుడు జాతర లేని టైం, జాతర ఉన్న టైంలో అయితే అక్కడ జనాలు ఇసుకేస్తే రాలనంత జనాలు ఉంటారు. మొబైల్ కూడా అలౌ చేయరు. సో ఇప్పుడు మేము ఫ్రీ టైంలో వెళ్తున్నాం కాబట్టి మంచిగా ప్రతిదీ కూడా వీడియో తీసి మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. సో వీడియో అయితే మస్తు క్రేజీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా వీడియో మొత్తం చూడండి. క్వారీకి అయితే రీచ్ అయిపోయాం. సో ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శించుకుందామని లోపలికి వెళ్తున్నాం అందరం కలిసి. కోతులు అయితే ఫుల్ ఉన్నాయి అసలు. ఎందుకంటే జనాలు ఉంటే అంత పట్టించుకోకని, జనాలు లేవు కాబట్టి అవి మొత్తం మా మీదికే వస్తున్నాయి. సో భయంగా ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. కాదు కాబట్టి అక్కడ చాలా ఫ్రీగా ఉంది, ఈజీగా లోపలికి వెళ్ళగలుగుతున్నాం. అదే జాతర టైంలో అయితే మినిమం 2-3 గంటలు పడుతుంది అక్కడ లైన్లో వెయిట్ చేసి అమ్మవారిని దర్శించుకోవాలంటే. అక్కడేమో కోతులు ఫుల్ ఉన్నాయి. ఈ పిల్లలేమో అస్సలు వినట్లేదు. నాకేమో భయం వేస్తుంది అవి ఎక్కడ మీద పడతాయో అని. అమ్మవారిని అయితే దర్శించుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాం. లోపలైతే చాలా ప్రశాంతంగా ఉంది. గుడి అయితే విశాలంగా మంచిగా అనిపించింది. అమ్మవారు అయితే చాలా చక్కగా ఉన్నారు, చాలా అందంగా కనిపిస్తున్నారు. చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది అమ్మవారిని.
तरे मन्वंतरे कलियुगे प्रथम पादे जम्बू दीपे भरतवर्षे भक्तखंडे मेरुदक्षिण दिग्भागे श्रीशैलस्य ईशान्य वायव्य प्रदेशे कृष्णा गंगा गोदावरी मध्य प्रदेशे अस्मिन् वर्तमान व्यापारिका सान्द्रम अपने सबसे क्रोधिनाम संवत्सरे दक्षिणायन पिनकाले शुक्ला पक्षे भानुवासरे शुभनक्षत्रे त्रयोदशे शुभं कर्मे एवं विशेष नमस्कार। అమ్మవారి దర్శనం అయితే ప్రశాంతంగా అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు టెంపుల్లో కూర్చుందామని అక్కడ కూర్చుంటున్నాం. కూర్చున్న తర్వాత వంశీ అయితే అసలు ఇంట్లో వంట చేయడు, కానీ ఈరోజు మాకు మంచిగా చికెన్ వండి పెడతా అన్నాడు. సో చూద్దాం వంశీ ఎట్లా వండుతాడు, అది ఎంత టేస్ట్గా ఉంటుందో నేను చెప్తాను. సో నాతో పాటు వంశీ ఎట్లా వంట చేస్తాడో మీరు కూడా నాతో పాటు చూసేయండి. పాపం వంశ అయితే తెగ కష్టపడిపోతుండు చికెన్ వండడానికి. చికెన్ అయ్యేసరికి అయితే పక్కకైతే ఒక వాగు ఉంది, ఆ వాగులో బుల్లి బుల్లి చేపలు ఉన్నాయి, అవి చూపిస్తాను, నాతో పాటు మీరు కూడా చూడండి.
చెరువు దగ్గరికి వెళ్ళొచ్చేసరికి ఇక్కడ చికెన్ అయితే పూర్తయిపోయింది. ఇంకా అందరం కూర్చొని తిందామని రెడీ అయిపోయాం. పక్క నుంచి కోతులు వెళ్తుంటే చాలా భయం అవుతుంది, అవి ఎక్కడ మీదికి వస్తాయో అని. వంశ అయితే పెద్ద కట్టె పక్కకు పెట్టుకొని అక్కడ ఉన్నాడు. పిల్లలు అయితే గోల గోల చేస్తున్నారు, మమ్మీ అది కావాలి ఇది కావాలి అని. సాయిబాబా అయితే లెగ్ పీస్ కావాలి, అది కావాలి ఇది కావాలి అంటాడు, కానీ అంత సగం సగం తిండి వంది. సాయిబాబా అయితే చూడండి దొంగ చూపులు పడి ఎంత క్యూట్గా నవ్వుతున్నాడో, ఏం తెలియని పిల్లనిలాగా. చికెన్ అందరం అయితే ఇంకా ప్లేట్లో చికెన్ వడ్డించుకొని తింటున్నాం. వంశీ అయితే చికెన్ ఎలా ఉంది అని అడుగుతున్నాడు. పిల్లలు నేను సూపర్ సూపర్ అంటున్నాం. కానీ నిజంగానే చికెన్ అదిరిపోయిందండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తాడని. ఇక నుంచి ఇంట్లో కూడా చికెన్ తెచ్చినప్పుడల్లా వంశీతను వండిపియడమే. ఇంకా క్వారీ లోపలికి అయితే పెద్ద చెరువు ఉంటుంది, అది కూడా చూద్దామని వెళ్తున్నాం. అక్కడైతే చాలా బాగుంది, మంచిగా అనిపించింది అసలు. ఆ చెరువు వచ్చేసి 5 తాడి చెట్ల లోతు ఉంటుందట అందరూ చెప్తారు. సో అక్కడ చెరువును కూడా చూసేసాం. ఇంకా పిల్లలు అయితే అటు ఇరుకుతున్నారు ఇటు ఇరుకుతున్నారు, వాళ్ళని జాగ్రత్తగా పట్టుకొని వెళ్తున్నాం. మేమైతే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాం. పాపం పిల్లలైతే చాలా అలసిపోయి పడుకున్నారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై టు ఎవ్రీవన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.